భవిష్యత్తును చాలామంది దైవజనులు ఊహిస్తూ భయపడే విధంగా, జాగ్రత్త చెప్పే విధంగా ప్రవచిస్తున్నారు, బోధిస్తూ ఉన్నారు. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి. రానున్న దినాలలో సంఘము బలపడాలి ప్రభువా, శ్రమల మధ్యలో కూడా నిన్నే హత్తుకునేటట్టుగా సహాయం చెయ్యండి అని దేవుని వైపు చూస్తూ, దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థన చేయటం చాలా ప్రాముఖ్యం. కనుక ఆ కోణములో మనం అందరం ప్రార్థనలు చేద్దాం. చేసి సిద్ధపడటం మంచిది. యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు నూతన బలము పొందుతారు అని వాక్యం సెలవిస్తుంది. బలము పొందుకోకపోతే భయపడతాం, పోతే నశించిపోతాం ఆత్మలో. కనుక వ్యక్తిగతంగా బాగా ప్రార్థన చేసుకోవటానికి ఇష్టపడండి.